వాస్తవంగా మీకు క్రిస్టియన్స్ అంటే పడదా లేకపోతే జీసస్ అంటే పడదా స్వామి? చచ్చ నాకు అవినీతి పడదు స్వామి అవినీతి పడదు అంటే ఇప్పుడు క్రిస్టియన్స్ అవినీతి పరులు అంటారు. మీ ప్రశ్న బాగుంది స్వామి. నేను ప్రాక్టికల్ పర్సన్ని స్వామి. ఇప్పుడు మనం ఇక్కడ 1 2 3 5 ఉన్నాం. అవును స్వామి. ఇక్కడ చావులు రాని వాళ్ళు చావు లేని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? చేయొత్తన్నా అన్నాను. ఎవరన్నా చేయెత్తారా? లేదు స్వామి. ఎందుకు ఎత్తారు? అందరు చచ్చిపోయేవాళ్ళే స్వామి. మరి ఎవరన్నా చేయెత్తితే పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ అలా అనాలనిపిస్తుందా లేదా? అవునా అవునా? అందుకు ఇప్పుడు మనం ఇక్కడ కూర్చుని మీరు కెమెరా సర్దుకునే ఆ అడవిలో ఉన్నప్పుడు ఒక తాత ఫోన్ చేశాడు. అసలు నేను మాట్లాడుతుంటే వింటలేదు. ఎందుకు వింటలేదు? మూర్ఖత్వం ఎక్కింది కాబట్టి 10 సార్లు 20 సార్లు 30 సార్లు ఫోన్ చేసేస్తాడు. దేనికి దేనికి చేసేసి నా తల తినేయాలి. ఎందుకు తల తినేయాలి? వాడు అబద్ధాన్ని నిజమని నేను ఒప్పేసుకునే వరకు ఏమంటారు? మీకు శాంపిల్ మీరు క్వశ్చన్ అడిగారు కదా, వాళ్ళతో చెప్పిస్తాను. వాళ్ళు మూర్ఖులు అనే విషయం మీకు అర్థం కావాలి కదా. నేను మూర్ఖత్వాన్ని వ్యతిరేకిస్తాను, ఇంప్రాక్టికల్ విషయాల్ని వ్యతిరేకిస్తాను. నిన్నో మొన్నో ఒక వీడియో, ఎవరిదో కిడ్నీ వేడెక్కుతుంది నాకు తెలుస్తుంది అంటాడు. ఎవరిదో కిడ్నీ వేడెక్కడం ఏంటి? పాస్టర్కి తెలియదు ఏంటి? వినేవాడు గొర్రె. కిడ్నీ వేడెక్కడ వెండి స్వామి? అయ్యో మనకి తెలియదమ్మా. వినేవాడు గొర్రె అయితే చెప్పేవాడు పాస్టర్ అని సామెత. తెలుసా పొన్నిక? తెలుదా? కాదమ్మా, అసలు నాకు అర్థం కాదు. హైదరాబాద్ పాపి రాజేషు ఎప్పుడో ఒక 15 రోజుల క్రితం ఫోన్ చేశాడు. అతను అడుగుదాం. నేను ఇంప్రాక్టికల్ అని ఎందుకు అంటున్నానంటే, ఏ జీవి అయినా పుట్టి హలో సార్, నమస్తే సార్, బాగున్నారా? సార్ నమస్కారం, బాగున్నాను సార్. నన్ను బాగున్నా. ప్రైజ్ ద లార్డ్. అంటే మీరు మిస్డ్ కాల్ అలా పెట్టుకుంటాను సార్. నాకు టైం ఎప్పుడన్నా దొరికినప్పుడు రిప్లై ఇస్తాను సార్. ఎందుకంటే ఈ ఫోన్ సైలెంట్, నేను వైలెంట్, అందువల్ల నాకు కుదిరి చావదు. ఎప్పుడు కుదిరితే అప్పుడు నేను రిప్లై ఇస్తాను. ఏం సార్ సంగతి, ఎట్లున్నారు? మంచిగానే ఉన్నాను సార్. నేను మంచి ఇక్కడ అదే ఏం ఊరు అంటారంటే మహారాష్ట్ర, సోలాపూర్కి వచ్చిందా సార్? ఓ మహాలక్ష్మి. ఓకే ఓకే. మహారాష్ట్ర సోలాపూర్. అది మహారాష్ట్ర, అక్కడ ఉండేది మహాలక్ష్మి. సార్ మీరు ఎప్పుడైనా చిన్నప్పుడు తిరుమల వెళ్ళారా? చాలా సార్లు వెళ్ళాను సార్. చిన్నప్పుడు కాదు, నేను చెన్నైకి వెళ్తుంటా ప్రతి 15 రోజులకు ఒకసారి. చెన్నై నా ట్రిప్ వెళ్తుంటాను సార్. అయితే చిన్నప్పుడు వెళ్ళింది గుర్తులేదు. మిడిల్ లో చాలా సార్లు నా వెంట ఒక 20 మందిని కాశీకే తీసుకెళ్ళింటాయి. ఓ వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. ఇప్పుడు మీరు రీసెంట్ గా తిరుమల ఎప్పుడు వెళ్ళారు? రీసెంట్ గా వచ్చి నాకు తెలిసి ఒక 10 years కింద. 10 years. ఓకే. అంటే నిన్న ఎప్పుడో టాపిక్ వచ్చింది సార్, కొల్లాపూర్ టాపిక్. ఎందుకు వచ్చిందంటే, అమ్మవారు వైకుంఠం నుంచి రావడం వల్లనే స్వామివారు వచ్చి తర్వాత తిరుమల, ఇదంతా కూడా మనకి పురాణాల్లో ఉందన్నమాట. అదంతా గుర్తొచ్చింది మీరు చెప్పడం వలన. పాప మీరు ఎందుకు చేశారో ఏమిటో, చాలా రోజులు అయింది సార్, చెప్పండి సార్. సార్ ఏం లేదు, అప్పుడు మీరు ఎందుకు చేశానంటే ఆ రోజు ఏదో విషయం చెప్పేది ఉంది. వీడియో ఏదన్నా చూసారా, ఇంటర్వ్యూ లాంటిది మీరు పంపించిందా? మీరు ఏదన్నా వీడియో చూసి లేదన్నా ఎవరిదైనా ఇంటర్వ్యూ చూసి నాకు ఏదన్నా ఏం చేయలేదు సార్. యాక్చువల్గా అయితే మా నాన్న వాళ్ళ తమ్ముడు, మా బాబాయ్ రీసెంట్ గా హార్ట్ సర్జరీ బాబాయ్ గారికి ఏమైంది? బైపాస్ సర్జరీ సార్. ఓకే. బాగున్నారు సార్. ఇప్పుడు బాగున్నారా? బాగున్నారు కదా? మాట్లాడుకుంటున్నాం అంతే. ఓకే ఓకే ఓకే. మీరు ఉండేది హైదరాబాద్ లోనేగా? నేను గద్వాల సార్ ఉండేది. అయితే హైదరాబాద్ లో కూడా ఉంటా. హైదరాబాద్ లో ఇల్లుంది. నేను మీకు అంటే ఈ విషయంలో ఒక ఆయుర్వేద వైద్యుల నెంబర్ పెడతాను సార్. మీరు ఒక్కసారి వాళ్ళని కన్సల్ట్ చేయండి. వారు వనస్థలిపురంలో ఉంటారు సార్. బైపాస్ సర్జరీ గురించా? అంటే మళ్ళీ తర్వాత ఇంకే ఎఫెక్ట్ రాకుండా వారి యొక్క అయినా ఎందుకంటే ఒకసారి హార్ట్ ప్రాబ్లం వచ్చిన తర్వాత దాన్ని మనం కేర్ తీసుకోవాలి. వాళ్ళందరూ కూడా యాక్చువల్ గా
వాళ్ళంతా కూడా మా ఇంట్లో అందరు కూడా మా మదర్తో సహా మామూలుగా హైందవులో మేమంతా. అందరు ఎవరు కాదు సార్, హిందువు కానివాడెవడు? నేను ఎప్పుడు చెప్తాను కదా సార్, ఆటో వెనకాల ఆడియన్ రాస్తే అవుద్దే ఏంటి బలివాది సార్, మూలం ఎక్కడ పోద్ది సార్, ఎవడో గేలం అయితే. కానీ ఆ రోజు ఏం జరిగిందంటే హాస్పిటల్లో బైపాస్ సర్జరీ అయిన ఒక 2 days చేతులు ఎత్తేసారు డాక్టర్లు. అంటే ప్యాకేజ్ మాట్లాడుకున్నారు, ఇంత అమౌంట్ అని. చేతులు ఎత్తేసిన తర్వాత భార్య పిల్లలు ఒక సైడ్ ఒక్కొక్కరు, ఇది ఆ దేవుడి మీద ప్రామిస్ గా చెప్తున్నా, అబద్ధం ఏం లేదు, ఒక్కొక్కరు ఒక దిక్కు కళ్ళె బిల్ల ఏడ్చుకుంటుంటే, ముగ్గురు కదా ఆయనకు ఆడపిల్లలు, కొడుకులు లేరు, ఆధారం లేదు కుటుంబానికి. ఇప్పుడు ఎన్ని రోజులు అయింది జరిగి? వారమైంది. ఆయన భూమి మీద నూకలు ఉన్నాయి మొత్తానికి, అంతే కదా సార్. ఇప్పుడు రాజేష్ గారు, దేవుడు లేడు అన్నవాడు కూడా చచ్చిపోతాడు, దేవుడు ఉన్నాడు అన్నవాడు కూడా చచ్చిపోతాడు, దేవుడు లేడు అన్నాడు ముసడు అయిపోతాడు. చదువు వినాలి, మీ మాటనే విన్నాను, మీ మాటనే విన్నాను, మీ మాటనే విన్నాను, వినాలి వినాలి వినాలి. నేను విన్నా, చాలాసేపు చెప్పాను కదా, అతను మాటలన్నీ విన్నానా. సో చావు అనేది ఎవరికైనా వస్తుంది. ఏంటి, దేవుడు లేడు అన్నోడికి వస్తుంది, దేవుడు ఉన్నాడు అన్నోడు కూడా అవుతుంది. ఎవరైనా పుట్టిన తర్వాత కాబట్టి ఇన్ ద నేమ్ ఆఫ్ యేసు, ఇన్ ద నేమ్ ఆఫ్ పీసు, అదేం లేదు. యేసు ముసలి గారు సార్ నమస్తే అండి. నమస్కారం అండి. హలో సార్ యలమంది గారు చెప్పండి సార్. మీరు నేను చెప్పే 2 మాటలే 2 మాటలే చెప్తాను, ఎక్కువ చెప్పను. ఫోన్ చెప్పండి సార్. ఏమండి, మా ప్రభు మాకు చెప్పాడు. ఏం చెప్పాడు? నీ పొరుగువారిని ప్రేమించము, నీ శత్రువుని ప్రేమించమని చెప్పిందంటే. ప్రేమిస్తున్నారా? నీ పొరుగువారిని ప్రేమించము, నీ శత్రువుని ప్రేమించమని చెప్పి మేము కాదు, శత్రువు కూడా ప్రేమిస్తున్నాం. ప్రేమిస్తున్నారా? అలా ఏదైనా రుజువు ఉందా సార్? రుజువే కావాలంటే, అంటే రుజువు ఏంటంటే, ఇప్పుడు బ్రిటిష్ క్రైస్తవ కుక్కలు మన దేశాన్ని ఎంత నాశనం చేసినాయో, మన ఆస్తులు మన సంపద ఎంత ఎత్తుకెళ్ళినాయో తెలుసు. ప్రేమించడం ఏంటి సార్ ఆ దరిద్రులు? ఇలా జోకులు ఎత్తేనే మరి మేకులు దింపాలని పెడుతుంది. సార్ చాలా బాగున్నాం, సంతోషంగా ఆనందంగా ఉన్నాం సార్. మీరు హైదరాబాద్ లో ఉన్నా, మీరు ఎక్కడున్నారు సార్? సార్ ఏమన్నా చెప్పాలా? ఇందాక ఫోన్ చేశారు నాకు. ఏంటంటే మీరు అసలు గ్రంథం చదవకుండా. ఏం గ్రంథం సార్? బైబిల్ చదువు. మీరు చదివారా సార్? చదువుతున్నాం కదండి. మీరు మొత్తం చదివారా? నేను చదివాను. హెచ్కేఎల్ 23లో ఏముంటుంది సార్? ఏముంటదండి? పరమగీతం 8:8లో ఏముంటది? మార్క్స్ 16:16లో ఏముంటది? మీరు ప్రతిసారి యేసుప్రభు ఎప్పుడు పుట్టాడు, డేట్ ఎప్పుడు పుట్టాడు, అది నా నోరు మోయించచ్చుగా మీరు. నా నోరు మోయించండి. ఏమని డేట్ చెప్తే నోరు మూసేసి ఫోన్ పెట్టేస్తాను. డేట్ చెప్పేస్తే డిసెంబర్ 25 అని, కిస్మిస్ అని, నేడు వాడు పుట్టెను అని గోడల మీద స్టిక్కర్ అని చెప్తున్నారు. ఆ నేడు ఆ బైబిల్లో చూపించండి, మీకు డబ్బులు కూడా ఇస్తాం. నేడని ఎవరు చెప్తున్నారు దాన్ని? ఇదే పాయింట్ విజయప్రసాద్ రెడ్డి గారు చెప్పారు. మేము చెప్పామా? ఆ బైబిల్ చెప్పిందా డిసెంబర్ 25 పుట్టాడని? అతను డిసెంబర్ నెలలో పుట్టాడు. మొదటి రోజు కాలు బయట పెట్టాడు, రెండో రోజు వేలు బయట పెట్టాడు, అలా 4 రోజులు పుట్టాడు అని విజయప్రసాద్ రెడ్డి గారు చెప్పారు. గోదావరి గొర్రె ఈ బుక్ ఖచ్చితంగా చదవాలి. ఇప్పుడు మీరు విజయప్రసాద్ రెడ్డి గారి మాట ఒప్పుకుంటారా ఒప్పుకోరా? అంతే కదా, డేట్ లేదు కదా బైబిల్లో. అంటే డిసెంబర్ 25 కిస్మిస్ చేసేవాడు గొర్రె, బుర్ర తక్కువడు అనే కదా మీరు చెప్పేది? అది బుర్ర తక్కువడా? అదే కాదు, మరి డిసెంబర్ 25 దేనికి? మీరు చెప్పండి సోలమన్ గారు, డిసెంబర్ 25 దేనికి సార్? అది అప్రాక్సిమేట్లీ ఇప్పుడు సార్ ఇన్ని మాటలు వద్దు సార్. సార్ ఒక్క క్షణం సోలమన్ గారు, కాదు ఒక్క క్షణం. ఇప్పుడు నా ఎదురుగా అనిల్ అని సార్ ఒక్క క్షణం నా ఎదురుగా అనిల్ ఉన్నాడు. ఒరే మీ నాన్న పేరు చెప్పిన అప్రాక్సిమేటా కరెక్టా కన్ఫర్మా? అంతే అమ్మ. మీ నాన్న పేరు ముత్యాలు సార్. ఫట్. మీ నాన్న పేరు వీళ్ళు అప్రాక్సిమేట్ ఏం లేదు, కన్ఫర్మేగా సార్. మీ నాన్న పేరు సార్? హలో సోలమన్ వాళ్ళ నాన్నగారి పేరు ఏంటి సార్? తిమ్మప్ప. ఓకే, ఇప్పుడు కన్ఫర్మా? అది కాదు సార్, కన్ఫర్మా లేకపోతే అప్రాక్సిమేట్లీ? మీ నాన్న కన్ఫర్మేగా? అంతే కదా. మరి యేసు వాళ్ళ నాన్న కన్ఫర్మ్ లేదా? ఎందుకు కన్ఫర్మ్ లేదా? ఎవరో యేసు వాళ్ళ నాన్న దేవుడు. అంటే మీ నాన్న పేరు తిమోజీ, వాళ్ళ నాన్న పేరు ఎమోజీ, మరి ఈయనెవరు కీమోజీ, ఈ నాన్న పేరు ఏంటి? దేవుడి పేరు
దేవుడి పేరు సృష్టికర్త అండి, దేవుడి పేరు సార్ సృష్టికర్త. ఇప్పుడు నేను సార్ ఇప్పుడు నేను దేవుణ్ణి పిలవాలి, ఎలా పిలవాలి చెప్పండి? నేను నాస్తికుడిని. దేవుడి తండ్రి అని పిలండి. ఏ రామా అనకూడదా? రామా అనకూడదా? గోవిందా ఒకసారి చెప్పండి అందరూ. గోవిందా, నారాయణ, మాధవ, కేశవ. అందుకని చక్కగా అన్నం తిని అన్నమయ్య పాటలు విన్నాను సార్. మాధవ కేశవ మధుసూదన విష్ణు శ్రీధర పదనకం చింతయామి యూయం. సార్ డిసెంబర్ 25 మీరు నాకు రుజువులుంటే వెంటనే ఫోన్ చేయండి సార్. వేరే పాపలకు ఛాన్స్ ఇవ్వాలి సార్. ఈ విషయం పైనే ఇప్పుడు మేము చూసిన అంతవరకు అడుగుతున్నాం స్వామి. మరి మీరు అసలు క్రైస్తవుడు దేవుడే కాదంటారు, కానీ చాలా ఓకే, సనాతన ధర్మం గురించి కూడా మీరు ఎక్కువ ప్రమోట్ చేస్తున్నట్టు అనిపించింది. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు కూడా దాని గురించి మాట్లాడినప్పుడు మీరు కూడా ఇన్స్టా పోస్ట్లు పెడుతూ ఉంటారు. సో యా, దాని గురించి చెప్పండి. సనాతన ధర్మం టాక్ అబౌట్ వన్ టాపిక్ అండి. రీసెంట్ గా ప్యాలెస్టైన్ ఒక ఇష్యూ అయినప్పుడు మన ఇండియాలో ప్రతి ఒక్క సెలబ్రిటీస్ కానీ నుంచి ప్రతి ఒక్క ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ వరకు కామన్ పీపుల్ కూడా సపోర్ట్ ప్యాలెస్టైన్, ఐస్ ఆన్ ప్యాలెస్టైన్ అని చెప్పి పెట్టేశారు అందరూ. ఎగ్జాక్ట్లీ. ఓకే, ప్రతి ఒక్కళ్ళు దాని గురించి తెలియనప్పుడు కూడా ప్యాలెస్టైన్ వాళ్ళు ఏం చేశారో తెలియకుండా, వాళ్ళు తప్పేం తెలియకుండా పెట్టేశారు అందరూ చాలా మంది. అవును, మన బంగ్లాదేశ్ లో ఇండియన్ ఫ్లాగ్ తొక్కుతూ వాళ్ళు ఇండియన్ ఫ్లాగ్ ని అవమానిస్తున్నప్పుడు ఒక్కరు పెట్టలేదు. ప్యాలెస్టైన్ నీ చుట్టమా, నీకు తెలిసిన బంధువులు ఉన్నారు అక్కడ ప్యాలెస్టైన్, లేకపోతే నీకు ప్యాలెస్టైన్ వల్ల ఇండియాకి మంచి జరిగిందా? ప్యాలెస్టైన్ గురించి మీరు అంత సపోర్ట్గా మాట్లాడు కదా. ఒక ఇండియన్ ఫ్లాగ్, బతుకున్న ఇండియన్ ఫ్లాగ్ గురించి, ఇండియన్ ఫ్లాగ్ తొక్కుతున్నారు బంగ్లాదేశ్లో, చాలా అవమానిస్తున్నారు. సో దాని గురించి ఎవరు మాట్లాడరే, ఎందుకంటే దాన్ని వైరల్, మన సోషల్ మీడియా వైరల్ చేస్తాను మనం మాట్లాడతాం. సో జస్ట్ వాంట్ టు, మీరు ఎప్పటికైనా బుర్రలు వాడంటారు స్వామి. మీరు మీ గురించి ఆలోచించట్లా, అదే మీ దేశం గురించి ఆలోచించట్లా. ఏదో ఒక సోషల్ మీడియాలో వైరల్ అంటే ఒకళ్ళు దాన్ని పోస్ట్ షేర్ చేస్తే ఇంకొకళ్ళు దాన్ని ట్రెండింగ్ అయ్యేసారు. ఏంటంటే జనరల్ గా ట్రెండింగ్ అయ్యే టాపిక్ మీద పెట్టేస్తారు. దాంట్లో ఏం నిజాలు ఏంటో తెలుసుకోరు. నిజాల బదులు తెలుసుకోకుండా ట్రెండింగ్ ఏమవుతుందా, ఇప్పుడు ట్రెండింగ్ అవుతుంది, ఈ సబ్జెక్ట్ ట్రెండింగ్ అవుతుంది, లెట్ డూ ఇట్, నేను పెడితే నాకు కూడా ఫాలోవర్స్ వస్తారు, లేకపోతే నాకు వ్యూవర్షిప్ వస్తుంది అని చెప్పి పెడతారు తప్ప ప్యాలెస్టైన్ ఏం చేశారు, ఎందుకు ఇస్రాయిల్ వాళ్ళు ఎందుకు బాంబ్స్ వేశారు, అసలు ఏ లాజిక్స్ తెలియకుండా చాలా మంది పిచ్చినోట్లా చేసేస్తుంటారండి. అదే నేను చెప్తున్నా. సో వాట్ ఈస్ ట్రూత్ బిహైండ్ ఇట్? ఏది పాలెస్టైన్ ఏంటి, ఇస్రాయిల్ వాళ్ళు సెట్ ఆఫ్ థీమ్ ఉంది అంటే వాళ్ళంతా అది సెకండరీ. ఫస్ట్ నా బాధ ఏంటంటే ఇస్రాయిల్ కరెక్ట్, ఇస్రాయిల్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళని 1971లో ఇజ్రాయెల్కి జరిగిన ఒక మేజర్ థింగ్ చెప్తాను. ఇజ్రాయెల్ ఒలింపిక్స్కి ఫుట్బాల్ టీం పంపించింది. ఒలింపిక్స్ టీం 21 మెంబర్స్ ఫుట్బాల్ ప్లేయర్స్ అందరూ చంపేశారు దారుణంగా. ఏది, వాళ్ళు ఒలింపిక్స్ గేమ్ ఆడి ఇంటి హోటల్కి వచ్చి రెస్ట్ తీసుకుంటుంటే అందరూ దారుణంగా చంపేశారు. దాని గురించి ఇజ్రాయెల్లో మరి రివెంజ్ తీసుకోవద్దా అండి? సో ఇట్స్ కైండ్ ఆఫ్ రివెంజ్. మనం కెలకుండా వచ్చి ఎవరు చంపరండి, కెలిగితేనే ఇంకోళ్ళ మీద దాడి చేస్తారు. ఓకే, అది సరే, అది సెకండరీ. నాకు దాని గురించి సంబంధం లేదు, ప్యాలెస్టైన్ గురించి సంబంధం లేదు. సో బట్ ప్రమోటింగ్ విచ్ థింగ్ అనేది నేను ఏమంటానంటే, నువ్వు అంతలా ఫీల్ అయిపోయి ప్యాలెస్టైన్ గురించి నువ్వు ఏడుచుకుంటూ కొంతమంది రీల్స్ పెట్టారు. సో వై కాంట్ యూ క్రై? ఏడవక్కర్లేదు, అట్లీస్ట్ ఎక్కడ ఇండియన్ ఫ్లాగ్ అవమానిస్తున్నారా, మీకు కొంచెం మేలుకోండి అని చెప్పి ఒకళ్ళు పెట్టలేదు పోస్ట్. నేను పెట్టాను, దాని షేర్లు వచ్చాయి, కానీ ఒకళ్ళు స్టోరీస్లో పెట్టుకోడే దాని గురించి. ఏ సెలబ్రిటీస్ కూడా నేను పెట్టినట్టు కనిపించలేదే. సరే, ఎవరికి తెలియదు, నాలెడ్జ్ లేదు, ఎవరికి ఐడియా లేదు, అలా అయిందా అని చెప్పి తెలియనప్పుడు నేను పెట్టాను కదా, అది వ్యూస్ వచ్చినాయి కదా, చూసారు కదా, లైక్లు కొట్టారు కదా, బట్ ఎందుకు షేర్ చేయలేదు మీరు? దట్స్ యువర్ పాయింట్. ఆ పాయింట్ కాదు, ఎగ్జాక్ట్లీ దట్ ఇస్ ద పాయింట్. ఇండియన్ గా యు షుడ్, when you are feeling about human rights, about something, ఎగ్జాక్ట్లీ నువ్వు అంత చెప్తావు హ్యూమానిటీ అది అని చెప్తున్నావు కదా, నీ దేశం గురించి, నీ దేశాన్ని అవమానిస్తున్నప్పుడు నువ్వు ఎక్కడ ఏమైపోయావు అని చెప్పి నా క్వశ్చన్. ఎగ్జాక్ట్లీ, yes, that's true. Yeah, shall we go back? Yeah, we're talking about సనాతన ధర్మ. సో సనాతన ధర్మాన్ని ఎప్పటి నుంచి మీరు ఫాలో అవుతున్నారు? లైక్ మీరు అంటే ఈ మధ్య పోస్టులు చూస్తూ ఉన్నా సనాతన ధర్మం గురించి, లైక్ పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేస్తూ అలాగా శిష్యుడిని అని కూడా చెప్పడం జరిగింది మీరు. అంటే ఆయన ఫాలో నేను కూడా, అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే అడ్మైర్ బాగా చేస్తాను. సో సనాతన ధర్మం అంటే ఇట్స్ ఆల్ అబౌట్, మన అందరూ ఏమంటారంటే హిందూ అంటారు. హిందూ అనే కన్నా బియాండ్ అది, హిందూ అని పెట్టింది మనం మనుషులు. సో సనాతన ధర్మం అనేది
ఎటర్నల్ ధర్మం, మనం అందరూ ఫాలో అవ్వాల్సిన ఒక ధర్మం. నీకు బైబిల్ ఖురాన్ అన్నింటిలో కూడా చెప్పేది అదే. నీకు ఒక సింబల్ చూపిస్తున్నాం కదా, ఈ సింబల్ మీరు ఎక్కడెక్కడ చూసుంటారు చెప్పండి? కృష్ణ పరమాత్మ అర్జునుకి బోధిస్తప్పుడు సింబల్ ఏదో ఉంటుంది. భగవద్గీత బుక్స్ మీద ఇదే ఉంటాయి సింబల్స్. ఏస్తు క్రీస్తు సింబల్ కూడా ఇదే ఉంటుంది. జైనిజం, బుద్ధిజం సింబల్స్ ఇవే ఉంటాయి. వాళ్ళంతా చెప్పేది ఏంటంటే వి ఆల్ బిలాంగ్స్ టు వన్ ఎటర్నల్ ధర్మం. ఈ సింబల్ దానికి గుర్తు, అర్థం చేసుకోండి. ఇట్స్ ఇంటర్లింక్. మీ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేను నేను ఇప్పుడు. చాలా బియాండ్ థింగ్ ఉంది. మనం ఏంటంటే ఒకప్పుడు మనం కొట్టుకోవడానికి మనకి ఒక సాకు కావాలండి. అవును. దశావతారం మూవీ చూసారా? దశావతారం స్టార్టింగ్ సీన్ ఏంటి? శైవులు వైష్ణవులు కొట్టుకుంటారు. బోత్ ఆర్ హిందూస్. అవును. ఫస్ట్ మనం కొట్టుకోవడానికి మనకు ఒక సాకు కావాలి. ఇక్కడ వైష్ణవులు మేము గొప్ప, శైవులు మేము గొప్ప కొట్టుకున్నారు. తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత క్రిస్టియానిటీ, ముస్లిమ్స్ వచ్చినాయి. మనంతా ఒకటి, వీళ్ళు డిఫరెంట్, డివైడ్ చేసుకున్నారు, వీళ్ళు కొట్టుకున్నారు. దాని తర్వాత క్యాస్ట్ సిస్టమ్స్ వచ్చాయి. లేదు మనంతా ఒకటి, క్యాస్ట్ సిస్టమ్స్ అనేది. తర్వాత పార్టీస్ వచ్చాయి. ఇలాగ ఏంటంటే మనం కొట్టుకోవడానికి ఒక సాకు కావాలి. ఓకే, అల్లా నెవర్ సెడ్ మన కమ్యూనిటీ పేరు ముస్లిం అని చెప్పాల. క్రిస్టియన్, జీసస్ నెవర్ సెడ్ మన కమ్యూనిటీ పేరు క్రిస్టియానిటీ అని చెప్పాల. దే ఆల్ కేమ్ అండ్ సెడ్ అబౌట్ ఎ ధర్మం which we have to follow on a regular life to maintain our lifestyle actually. మనం ఒక ధర్మం వైపు వెళ్ళాలని చెప్పి, బట్ మనం అది ఫాలో అవ్వం. మేము గొప్ప కొట్టుకుని వస్తాం. అందులో ఉన్న రియల్ పాయింట్స్ మీరు చదువుకోండి, అప్పుడు మీకు మేలు కొనుక్కుంది. అది ఇంకోసేపు చెప్తాను. కొంతమంది ఈ మధ్య రీల్స్ ఫేమస్ అవుతున్నాయి. బుస్ అని చెప్పి కొంతమంది ట్రీట్మెంట్ ఇచ్చేస్తున్నారు. నీ కాళ్ళు పోయినాయా, బుస్ అంటాడు, కాళ్ళు వచ్చేస్తుంది. నీ కళ్ళు పోయినాయా, బుస్ అంటే కళ్ళు. బాబాల గురించి మీకేమనిపిస్తుంది అలా చూస్తే? అది చెప్తున్నా నేను. బుస్ అనే ఒక పాస్టర్స్ ఉన్నాయి కదా. ఐఎమ్ నాట్, నేను రియల్ గా నేను క్రిస్టియన్ స్కూల్లో చదివినవాడిని చిన్నప్పుడు. నాకు నిజంగా క్రిస్టియన్ ఫాదర్స్ నాకు చాలా మంది నాకు పరిచయం ఉన్నారు. చిన్నప్పటి నుంచి నేను వాళ్ళతో ట్రావెల్ చేశాను. రియల్ గా వీళ్ళందరూ బుస్ అని చెప్తున్నాను కదా, వీళ్ళందరూ ఒక క్వశ్చన్ అడుగుతున్నా. September 11th ఎవరు పుట్టారో దాని గురించి కొంచెం మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. September 11th ఒక రియల్ గా ఇప్పుడు నువ్వు జీసస్ ప్రచారం చేస్తున్నావు కదా జీసస్ గురించి. ఇఫ్ యూ రియల్లీ నోస్ అబౌట్ ద బైబుల్, September 11th కి బైబిల్కి లింక్ ఏంటో చెప్పు. అట్ ద సేమ్ టైం బైబిల్లో చెప్పింది ఒక మాట, ఆ మాటకు చెప్పు. జీసస్ క్రైస్ట్ 12th ఇయర్ అప్పుడు 30 years వరకు ఎక్కడికి వెళ్ళారు, ఎవరితో ఉన్నారు, ఎవరితో ట్రావెల్ చేశారో చెప్పండి. ఓకే, సో ఇట్స్ ఆల్ ఏంటంటే మీ సింపుల్గా ఏంటంటే వీళ్ళందరూ ఏంటంటే ఇట్స్ కమర్షియల్ చేశారు. అంటే దేవుడి పేరు వాడుకొని, జీసస్ పేరు వాడుకొని వీళ్ళందరూ కమర్షియల్గా ఏది రోగాలు రైన్ చేస్తాం, కిడ్నీలు రాళ్ళు తీసేస్తున్నాము అని చెప్పి. ఏంటి అది ద ఫూలిష్ థింగ్. అలా ఏమైపోతే ఇంక ఏంటి బుస్ అనేసి ఏమైపోతుంది. ఇలాగంటున్నాడు పోలీస్. అదంతా ఏంటంటే వీళ్ళందరూ ఏదో జనాలని ఎడ్డోళ్ళు చేసి, కొంతమంది ఈ జనాలు నమ్మేవాళ్ళు ఫస్ట్ అంతే అంటారా? వాళ్ళు తిట్టాలి. అదే నిజంగానే, అది మాత్రం మీరు చెప్పింది. సో ఏది పట్టించుకోకుండా ఏదో చూసి వెళ్ళిపోయి మీరు చెప్పండి. ప్రమోటింగ్ ద రాంగ్. మీ దేవుడి గురించి చెప్పండి, ఏ దేవుడు చెప్పండి, బోధించండి. ఇలా మా జీసస్ చెప్పండి. ఐ రియల్లీ అప్రిషియేట్ దట్ వన్. బట్ వై ఆల్ దిస్ అన్నెసరీ థింగ్స్? మీ ఒక క్వశ్చన్ చెప్తున్నా. September 11th దాని గురించి లింక్ చెప్పండి. దాని గురించి మీకేం తెలుసో చెప్పండి. నాకు తెలుసు, నేను ఒక హిందువుని. బట్ నేను మీకన్నా చిన్న అనుభవంలో అన్నింటిలో చెప్పాను. September 11th మీ క్రిస్టియానిటీకి ఒక పెద్ద లింక్ ఉంది. అసలు లేకపోతే క్రిస్టియానిటీ లేదు అన్నట్టుగా చెప్తున్నాను. September 11th ఇస్ మెయిన్ థింగ్. ఓకే, సో మీరు బైబిల్ చదివారు? బైబిల్ చదవడం కాదండి, ఐ ట్రావెల్ విత్ ఎవ్రీథింగ్. అంటే ఒకటి నమ్ముతాను, మన జీసస్ వచ్చి ఏం చెప్పాడు? బైబిల్ ఏం రాసి ఉంటుంది? ఐఎమ్ సన్ ఆఫ్ గాడ్ అని చెప్పారు. సన్ ఆఫ్ గాడ్. ఓకే, ఆయన మాట ఎందుకు చెప్తారు? బైబిల్లో రాసి ఉంది, అవునా? సో హూస్ ద గాడ్? అవన్నీ కాదు, సన్ ఆఫ్ గాడ్ అని చెప్పారు ఆయన. సో నేను రియల్గా చర్చ్ ఫాదర్స్ ట్రావెల్ చేశాను చిన్నప్పుడు. నేను స్కూల్ లయోలా స్కూల్ ఉండేది, చెన్నైలో లయోలా స్కూల్ ఉంటుంది. అక్కడ జీసస్ కూర్చున్న రాయి ఉంది కదా, ఉన్నాయి కదా, ఆ ప్రేమ్స్ కొన్ని ఇవి కూడా ఉంటాయి. అక్కడ రియల్గా మేరీ మాత కళ్ళలోంచి రక్తం వచ్చినప్పుడు న్యూస్ పేపర్ పుకార్లు అయింది కదా, అది అక్కడే అయింది. నేను ఆ స్కూల్లో చదివేవాడిని యాక్చువల్లీ చిన్నప్పుడు. మేము మా ప్లే గ్రౌండ్ అక్కడ ఫాదర్స్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నామండి. నాకు చిన్నప్పటి నుంచి తెలియదు, నాకు ఎందుకు వచ్చిందో తెలియదు. చెప్తప్పుడు వాళ్ళంతా చెప్పింది ఏంటంటే
జెస్సీ వీ హ్యావ్ క్రియేటెడ్ దస్ రిలీజియస్. నా పేరు ఏంటి క్రిస్టియన్ నేమే ఉంటుంది మళ్ళీ జెస్సీ. అవును, యా. ఓకే, అదే అందా అని అనుకున్నాను. వై యూ టాకింగ్ దీస్ థింగ్స్? సనాతన ధర్మ అని పేరు నాకు చిన్నప్పుడు ఫాదర్స్ చెప్పింది కూడా ఏం చెప్పి, క్రిస్టియన్స్ ఫాదర్స్ అందరూ కూడా మనం డివైడ్ చేసుకుంది రిలీజియస్. ఓకే, గాడ్ ఆల్ వన్. ఓకే, ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ వైష్ణవులు శైవులు కొట్టుకున్నారని చెప్పాను. శివ విష్ణువులు కొట్టుకున్నారు ఎప్పుడన్నా? దే ఆర్ లైక్ గాడ్స్, దే వర్కింగ్ ఫర్ సంథింగ్. బట్ మనం కొట్టుకున్నాం అంతా, మనం గొప్ప అని మనం డివైడ్ చేసి మనం కొట్టుకుంటాం తప్ప గాడ్ నెవర్ సెడ్ దట్ నేను ఈ దేవుడిని నేను దూషిస్తేనే నేను జీవిస్తానని చెప్పలే. ఈ దేవుడు కూడా అల్లా ఇంకా ఏం చెప్పాలంటే, నేను నిజంగా ఐ రియలీ అప్రిషియేట్స్ వన్ థింగ్. కొంతమంది ముస్లిమ్స్ ఉంటారు నా ఫ్రెండ్స్లో కూడా, ది నెవర్ టచ్ ఆల్కహాల్. ఓకే, నెవర్ టచ్ ఆల్కహాల్. కొంతమంది ముస్లిమ్స్, ఐ రియలీ అప్రిషియేట్ దట్ వన్. కొంతమంది తెలియని వాళ్ళు అల్లా గురించి ఏంటంటే తెలియని వాళ్ళు టచ్ చేస్తారు, తెలిసిన వాళ్ళు అల్లా గురించి తెలిసిన వాళ్ళు అయితే నెవర్ ఎవర్ టచ్ ఆల్కహాల్. ఓకే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.